నమస్కారం. శంకర నేత్రాలయ మేసుదాతలతో పరిచయ కార్యక్రమానికి పునఃస్వాగతం. గత వారం మాదిరిగానే ఈ వారం కూడా మరికొంతమంది మేసుదాతలతో ముఖాముఖి పరిచయ కార్యక్రమాలు. శంకర నేత్రాలయ సంస్థ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా మేసు మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ కార్యక్రమం నిరాటంకంగా అనేక రాష్ట్రాలలో మారుమూల గ్రామాలలో ఉన్నవారికి కంటి వైద్య సహాయం అందిస్తోంది. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆర్థిక సహాయం చేస్తూ ప్రోత్సహిస్తున్న ఎందరో మహానుభావులు. అటువంటి కొంతమంది మహానుభావులతో ఈనాటి ఈ పరిచయ కార్యక్రమం వారి అభిప్రాయ సేకరణ మరియు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా వారి సలహాలు సూచనలతో కొనసాగుతుంది. శంకర నేత్రాలయ యుఎస్ఏ ప్రస్తుత అధ్యక్షులు శంకరరత్న అవార్డు గ్రహీత శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారు ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపిస్తారు. బాలాగారు. థ్యాంక్ యూ శ్యామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇంట్రడక్షన్ అండ్ asking me to lead the today's call. Next, I would like to go to Murli Reddy, founder, president of Charter Global. But I want Murli to say a few words about his satisfaction or his experience about the camp. Thank you very much. You've been always instrumental in bringing the charity from, most of us. All of us are really, really thankful. What you do at your best. Without you, doing these kind of charities on our own is near impossible. I will say this because the eye camp that we did recently is the second one. We did first one, not through Shankar Netralaya, but on our own we did that. It was much less in scope. There were tests and there were eyeglasses they distributed, but there were no surgeries conducted because we had no way of doing that. So coming to Shankar Netralaya, it blew all my expectations. They came prepared. Shankar Netralaya is headquartered and operates from Chennai. Coming, especially my village is a rural village. Going there itself is a daunting task. But this unit came like 3 days early, set their camp, and of course we facilitated all their transportation to the nearby town, Nagar Karnool, and all the food was taken care. So one thing I would like to really mention here that future sponsors can probably implement. See, our village itself is a small village. For a 10-day camp was too big. So first 2 days, 3 days, our entire village population was exhausted. Whoever was needing this, they took the service. Then what do they do for the next 7 days? So I kind of suspected this, and we used some volunteers and some paid not say employees, but paid people, a team of 10, 12 people mobilized in nearby villages. As a result of this, attendance was from 10 to 12 villages. It really spread out. So we took advantage of the camp, the unit, and what they have done is amazing. Thank you. And, thank you very much. ఇప్పుడు శంకర నేత్రాలయ సంస్థ మేసు కార్యక్రమంపై ఒక చిన్న ఏవి. శంకర నేత్రాలయ వారి మేసు మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ కార్యక్రమం ద్వారా ఎన్నో లక్షల గ్రామీణ మారుమూల ప్రాంత ప్రజలకు ఉచితంగా కంటి వైద్య సేవలు అందిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయి కంటి ఆసుపత్రి హంగులతో నిర్మించబడ్డ 2 ప్రత్యేక బస్సులు మారుమూల ప్రాంతాలకు ప్రయాణించి పేద ప్రజలకు అక్కడికక్కడే
కంటి పరీక్షలు నిర్వహించి కంటి పొర శుక్ల వ్యాధులకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. ఇటువంటి వినూత్న కార్యక్రమానికి భారత ప్రభుత్వం నుండి కేవలం శంకర నేత్రాలయ సంస్థకు మాత్రమే అనుమతి లభించింది. 2011లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి దాతల నుండి విశేషమైనటువంటి స్పందన లభిస్తోంది. 2011లో మొట్టమొదటి మేసు యూనిట్ మద్రాసులో ప్రారంభం కాగా 2016లో జంషెడ్పూర్ జార్ఖండ్లో, 2024లో తెలంగాణ హైదరాబాద్, 2025లో పుట్టపర్తి ఆంధ్రప్రదేశ్, ఎట్టాయిపురం తమిళనాడు యూనిట్లు విస్తరించడం ద్వారా 10 రాష్ట్రాలలో ఎంతో మంది పేద ప్రజలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నారు. 2026లో సిక్కార్ రాజస్థాన్, వైజాగ్ ఉత్తరాంధ్రప్రదేశ్, జజ్జార్ హర్యానాలో స్థాపించడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీంతో మేసు సేవలను మరిన్ని రాష్ట్రాలకు విస్తరించడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో నివసించే పేద ప్రజలు ఈ సేవలను పూర్తిగా వినియోగించుకోగలుగుతారు. 2030 నాటికి ఈ మొబైల్ యూనిట్లు భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలకు కూడా విస్తరించి అంధత్వ రహిత భారతదేశాన్ని చూడాలన్నదే శంకర నేత్రాలయ ప్రధాన లక్ష్యం. దీనికి దాతలు ముందుకు వచ్చి ఉదారంగా విరాళాలు ఇవ్వవలసిందిగా అభ్యర్థన చేస్తున్నాం. శంకర నేత్రాలయ సంస్థ చారిటీ నావిగేటర్ 4 స్టార్తో గుర్తించబడిన సంస్థ. సంస్థకు చేసిన విరాళాలకు పూర్తి ఆదాయ పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. మేసు సేవలను స్పాన్సర్ చేయదలుచుకున్న దాతలు కేవలం $12,500కు బేస్ యూనిట్ నుండి 300 కిలోమీటర్ల పరిధిలో ఈ క్యాంపు నిర్వహించవచ్చు. మీరు స్పాన్సర్ చేయదలుచుకున్న ప్రదేశం బేస్ యూనిట్ నుండి 300 నుండి 500 కిలోమీటర్స్ పరిధిలో ఉన్నట్టయితే కేవలం $15,000తోటే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయవచ్చు. పూర్తి వివరాలకు మా వెబ్సైట్ www.shankaranetralaya.usa.org నుండి పొందగలరు. ధన్యవాదాలు. Dr. Priya Korrapati, she is from New Jersey. She is also our Sankaranethralaya CME committee chair, and she recently went to Nellore. Yeah, please go ahead and Priya and share your experience. Thank you. Namaste everyone. My name is Priya Korrapati, and like Anna said, I live in New Jersey. So, మేము మా మండలం మరిపాడు, మా ఊరు పల్లవోలు. సో మా మండలంలో చేసాము ఈ క్యాంపు. ఆల్మోస్ట్ 25 గ్రామాల నుండి మనుషులు రావడం జరిగింది. సో నేను ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక ఆమెకి ఇల్లు కాలిపోయింది, మా ఊరి పక్కన ఊరు ఆమెకి, అండ్ కళ్ళు కనిపించడం లేదు. షీ వాజ్ అంటే అడుక్కుంటుంది అనమాట. ఆమె లిటరల్లీ అడుక్కుంటున్న సమయంలో మన క్యాంప్ జరగడం జరిగింది. ఆమె లాస్ట్ మినిట్లో ఎలాగో తెలుసుకొని రావడం అయింది. సో ఆవిడికి కళ్ళు వచ్చిన తర్వాత ఆవిడ ఎంత అంటే అది మాటల్లో చెప్పలేనంత థ్యాంక్నెస్. ఆవిడకి ఇల్లు కాలిపోయింది, ఇల్లు లేదు, అడుక్కుంటుంది. ఆమె అన్న మాటలు ఏంటంటే 5 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం నేను ప్రపంచాన్ని, అంటే నేను నా భాషలో చెప్తున్నాను, ఆమె ఫస్ట్ టైం ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను అని చెప్పారు ఆవిడ. సో అసలు అలాంటి స్టోరీస్ 162. ఎందుకంటే మా పల్లెటూరు వచ్చి చాలా కొండ ప్రాంతం, ఉదయగిరి అనే నెల్లూరు జిల్లా ఉదయగిరి దగ్గర ఉంటుంది. సో మాకు మెట్ట ప్రాంతం, పంటలు ఎక్కువ పండవు. సో అలాంటి ప్లేస్లో నీడ్ ఎక్కువ ఉంది. అక్కడ చేయడం నిజంగా శంకర్ నేత్రాలయ వాళ్ళు మాకు ఇలాంటి మహద్భాగ్యం కలిగించారు. దానికి మేము ఎంతో కృతజ్ఞత ఉంటాము. అంటే 2006 నుండి 2025 ఈ సంవత్సరం వరకు మేము ఎన్నో క్యాంపులు చేసాం, చాలా మెడికల్ క్యాంప్స్ చేసాం. కానీ ఈ శంకర్ నేత్రాలయ ఐ క్యాంపుకి వచ్చినంత సంతోషం మాకు ఏ క్యాంప్లోనూ రాలేదు. ఎందుకంటే అక్కడే పూర్తిగా ఒక మనిషి బాధ తెలుసుకోవడం, కళ్ళు పరీక్షించడం, అక్కడే చేయడం, ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో వీ కెన్ సీ, అంటే పూర్తి ఫలితాన్ని మనం అక్కడే చూడగలుగుతున్నాం. దానివల్ల ఎక్కువ సంతృప్తి ఉంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఈ ఐ క్యాంప్తో పాటు మన ఐ క్యాంప్లో బీపీ, షుగర్తో పాటు ఈకేజీ ఇవన్నీ తీస్తారు. గుండె జబ్బులు ఉన్న పేషెంట్లను కూడా కనుక్కోవడం జరిగింది.
వెంటనే కళ్ళ జబ్బు తర్వాత అమ్మ ముందు గుండె బాగు చేయించుకొని రమ్మ అని చెప్పడం కూడా, అక్కడ లోకల్ డాక్టర్స్ కి రెఫర్ చేసి బాగు చేయించడం కూడా జరిగింది. అంటే ఈ ఐ క్యాంప్ లో కళ్ళే కాకుండా గుండె జబ్బులు వాళ్ళు మిగతా వాళ్ళని కూడా పరీక్షించి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. ఆ, నిజంగా ఇది ఆ, అంటే లైక్ మన లీలా గారు చెప్పారు, ఇది క్యాంప్ చేసిన వాళ్ళకి, అక్కడ ఉండి అనుభవించిన వాళ్ళకి మాత్రమే ఆ ఆనందం తెలుస్తుంది. ఇలాంటి అవకాశం అంటే తీసుకునే వాళ్ళకి ఎంత ఉందో కానీ మాలాగా చేసే వాళ్ళకి ఇది మహద్భాగ్యం. చాలా థ్యాంక్స్ అండి బాలన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రియా. ఎందుకంటే ఐ వాజ్ వాచింగ్ ద హార్డ్ వర్క్ యూ పుట్ టు మేక్ దిస్ క్యాంప్ వెరీ సక్సెస్ఫుల్. ఇప్పుడు మరో చక్కటి సినీ గీతాన్ని పాడడానికి మన ముందుకు వస్తున్నారు అట్లాంటాకు చెందిన శ్రీవల్లి శ్రీధర్. రవిచంద్రులంక
జానకి అనువాదం అనువాదం ఈనాడు వీడిపోని బంధము. Next, I would like to invite our past treasurer and current audit committee chair, Srimati Bhanumati Ramakrishnan. She joined from Washington, D.C. Banuji and our past president, Mr. K.G. Venkatraman, combining together, they did 2 successful camps. So I want to Banuji's experience when especially she went to Mahimalur and, please. Thank you. Namaskaram to all of you. My husband and I went to Mahimaluru. It was really it's a small village. You can immediately see the impact of the MESU because it's about 1,000 people came in to get the eye check, and then it was about 100 operations was done, and it was so many. Some people do have a problem. So those who have a problem, if the ICAM cannot help them out, they send them close by hospitals and all those things. On top of it, for some people, they didn't even know why they have a problem in their eyes because they cannot go to Chennai, they cannot travel at all because they are really such a poor town, means poor town. You can feel the impact immediately. When you walked in, you can see the impact. Some of them went to one of them had something like they were suspecting it may be a cancer. So they sent them they said, the Chennai group said, we will take you with us after the 10 days. They even took, if they needed to take them to the Chennai, they are also taking them to Chennai. This is the camp is not only the eye health operations. They also came back after the 10 days, and then 30 days they came back and took their eye measurement and all those things, and then they came back and they gave the glasses, and all those things were going on. This is the $12,500 is a big bang for the buck in true sense. Thank you so much. Thank you, Banuji. So next, I think Mana Vamsi Madadi, he did the eye camp in Telangana, and though we started in first camp in last year February in Telangana, already we crossed more than 2,000 cataract surgeries. Vamsi and his brothers, his entire family went to India. So we want to hear the success of the eye camp from Vamsi Madadi, and also introducing Vamsi, I want to thank Siva Gadamanagu, who brought Vamsi as sponsor to this eye camp. Vamsi, please go ahead. Thank you, Balagaru. And so, first of all, as I said, I'm very thankful for Shankar Netralaya naki avakasham ichinanduku, and Shiva for introducing me into this. సో నేను పోయి అంటే 15 రోజులు ఊర్లో ఉండి వి డిడ్ కంప్లీట్ గ్రౌండ్ వర్క్ ఆల్మోస్ట్ థింక్ గివ్ అండ్ టేక్ 1,200 మంది 1,200 or 1,300 I don't exactly know స్క్రీన్ చేసేవగలిగాము, అండ్ 126 surgeries I think you did. And the immense pleasure what I got is on the ground, how like it was invaluable, instant gratification అనేది, that is what I got of this. So I've decided to do every other year, only reason being I want to be there for every camp. 15 రోజులు I want to be on the ground and want to do that. That's the way I feel I get satisfaction. I know అందరూ చాలా డొనేట్ చేస్తున్నారు, కానీ ఫర్ మీ ద గ్రాటిఫికేషన్ వాస్ బీయింగ్ ఆన్ ద in front of it and seeing everyday experience. That was awesome. Thank you once again. Thank you and entire your family. కార్యక్రమంలో భాగంగా మరో చక్కటి హిందీ చలనచిత్ర గీతాన్ని పాడడానికి మన ముందుకు వస్తున్నారు లాస్ ఏంజలస్కి చెందిన శ్రీకాంతి గుంటూరి. चाहता है वो कहने दो
అండ్ నెక్స్ట్ మనము మన అట్లాంటా నుంచి జ్యోతి చింతలపూడి గారు. జ్యోతి గారు సక్సెస్ఫుల్ గా ఒక అకాడమీని రన్ చేస్తున్నారు. ప్లీజ్ గో హెడ్ జ్యోతి గారు. థ్యాంక్ యూ బాలగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, truly it's a blessing to be in the midst of such wonderful donors. It's very inspiring. Thanks a lot, Balagaru, for giving the opportunity. ఇప్పటికి చాలా మంది చెప్పారు, యూనో ఎన్ని డొనేషన్లు చేసినా ఎన్ని చేసినా నేత్రదానం కంటే గొప్పది ఇంకోటి లేదు. సో ఇది ఒక గొప్ప అదృష్టం. సో ఇనిషియల్లీ మేము క్యాంప్ కండక్ట్ చేసేటప్పుడు వీఆర్ ఆల్రెడీ ఇన్ యుఎస్, మా బేస్ అంతా హైదరాబాద్, కానీ మా ఫాదర్ సర్వ్ చేసింది వర్ధనపేటలో ఎమ్మెల్సీగా చేశారు ఆయన. ఇంకా అసలు శంకర్ నేత్రాలయ టీం గురించి అయితే ఆల్రెడీ చెప్పారు చాలామంది. ఆ 10 రోజుల్లో నేను జీవితం గురించి నేర్చుకునే చాలా ఉంది. శంకర్ నేత్రాలయ టీము అసలు సో గ్రౌండ్, సో ఫోకస్డ్ అబౌట్ ద పర్పస్. దే ఆర్ లైక్ వెరీ అకామిడేటివ్. ఎట్లాంటి ప్లేస్ ఇచ్చినా, ఎట్లాంటి టైం ఇచ్చినా, ఎట్లాంటి పేషెంట్ని ఇచ్చినా, దే వేర్ వర్కింగ్ విత్ ఎనీ సిచ్యుయేషన్, విత్ ఎనీ కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ దే వేర్ థ్రోన్ ఇన్ టు. సో ఇది నిజంగా హైదరాబాద్లో చేసుంటే కనుక అంత సాటిస్ఫైయింగ్గా ఉండేది కాదు. వర్ధన్నపేటలో చేయడం వల్ల చాలామంది రియల్లీ నీడెడ్ విలేజర్స్కి వెళ్ళింది. గ్రౌండ్ సపోర్ట్ మేము అక్కడ లోకల్గా ఉండకపోవడం వల్ల we were not able to reach as much as we could. But ఇందాక ప్రియ గారు చెప్పినట్టుగా there was one grand kid who was bringing his grandmother అనమాట. ఫాదర్ drunkard, he doesn't take care, mom died, so grandmother is the only hope for that kid. రోజు చేయి పట్టుకుని తీసుకొచ్చేది ఆ పాప. సో ఆవిడకి, పెద్ద ఆవిడకి కళ్ళు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి హక్ చేసుకుని కాళ్ళకి దండం పెట్టి, ఆంటీ ఒకరోజు నేను డాక్టర్ని అయ్యి ఈ డాక్టర్లు చేసినట్టుగా నేను కూడా ఫ్రీగా చికిత్స చేస్తాను ఆంటీ, ఎంతోమంది నానమ్మలకి కళ్ళు ఇస్తాను అని. షీ వాజ్ లిటరలీ క్రయింగ్. ఐ మీన్ లైక్ ఇట్స్ స్టిల్ గివ్స్ గూస్ బంప్స్. అట్లా ఎన్నో ఎన్నో స్టోరీస్. సో నిజంగా చేస్తున్న దాతలందరికీ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఫుల్ఫిల్లింగ్ క్యాంప్. లైఫ్కి ఒక పర్పస్ ఉండాలంటారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తేనే వీ విల్ ఫైండ్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ ట్రూలీ. విత్ గాడ్ విల్లింగ్ ప్రాబ్లీ వీ విల్ బీ ఏబుల్ టు డూ మెనీ మోర్ క్యాంప్స్ విత్ బాలా గారి లీడర్షిప్లో. అండ్ థ్యాంక్స్ అలాట్ బాలా గారు, ఇంత మంచి అవకాశం, ఇంత అదృష్టాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ జ్యోతి గారు. సో సాటిస్ఫైడ్ విత్ యువర్ ఐ క్యాంప్. అండ్ తర్వాత before I go to the next person, like I said, we discussed about the Puttaparthi Mesu, but I want our treasurer and the benefactor Murthy Rekapalli garu to say few words regarding his support to Puttaparthi Mesu as well as regarding all the sponsors. Murthy garu, మీ మాటల్లో చెప్పండి. నమస్కారం అండి. నేను ఈ కాజ్కి త్రూ శంకర్ నేత్రాలయ యుఎస్ఏ గత 15 సంవత్సరాలుగా వాలంటీర్గా పనిచేస్తున్నాను. సో ఒకసారి ఎవ్రీ థర్డ్ బ్లైండ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అన్ ఇండియన్ అంటే అది ఎక్కడో కడుపులో గుద్దినట్టు అనిపించింది. జస్ట్ $65తో క్యాట్రాక్ట్ సర్జరీ చేసి వాళ్ళు బాగా చూడగలుగుతారు. అది దొరకక చాలామంది సఫర్ అవుతున్నారని అట్లాగా ఈ కాజ్కి వాలంటీరింగ్ చేస్తూ మొదలుపెట్టాము. తర్వాత ట్రస్టీ అయ్యాను, తర్వాత వేరియస్ రోల్స్లో పనిచేస్తున్నాము. ఒకసారి అదే బాలాగారు చెప్పినట్టు లేట్ పద్మభూషణ్ అవార్డీ డాక్టర్ ఎస్ఎస్ బద్రీనాథ్ గారు ఉన్నప్పుడు 2 మొబైల్ ఐ సర్జికల్ యూనిట్స్ మాత్రమే ఉండేవి. ఒకటి చెన్నైలో, ఒకటి జంషెడ్పూర్లో. ఇట్లాగా ఇప్పటికీ 4 పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఇది చేసే పని మంచిది, ఆ శివుడే మమ్మల్ని ఈ పని చేయిస్తున్నాడు, మీలాంటి దాతలందరినీ ముందుకు పంపిస్తున్నాడని అనుకుంటున్నాము. సరే, మేము ఇచ్చిన కాంట్రిబ్యూషన్ బాలాగారు పుట్టపర్తి ద్వారా చెప్తారు. పుట్టపర్తి అయినా, హైదరాబాద్ అయినా, ఎట్టాయిపురం అయినా, జంషెడ్పూర్ అయినా, ఎక్కడైనా దేశం మొత్తం ఈ ఫుట్ ప్రింట్ స్ప్రెడ్ అయ్యేంత వరకు మేము పనిచేస్తామండి. దట్ ఈజ్ అవర్ లైఫ్ టైం కమిట్మెంట్. సో దట్ ఈజ్ హౌ
we pay back to the nation that gave us education. Thank you very much. ఇప్పుడు మరో చక్కటి సినీ గీతాన్ని పాడడానికి మన ముందుకు వస్తున్నారు అట్లాంటాకు చెందిన దుర్గా గోరా. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు, శక్తియుతుడు యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు. మంచిని తలపెట్టినచో మనిషి కట్టు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. దివిజ గంగ భువి దింపిన భగీరథుడు మానవుడే, సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడా మానవుడే, సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే, జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. గ్రహరాశులనధిగమించి ఘనతారల పదము నుంచి, గ్రహరాశులనధిగమించి ఘనతారల పదము నుంచి, గగనాంతర రోధసిలో గంధర్వ గోళ తటుల దాటి, చంద్రలోకమైన దేవేంద్రలోకమైన, చంద్రలోకమైన దేవేంద్రలోకమైన, బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు, శక్తియుతుడు యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. రీసెంట్గా క్యాంప్ చేసిన గౌతమ్ నెల్లుట్ల, బట్ గౌతమ్ డిడ్ నాట్ జాయిన్. గౌతమ్ నెల్లుట్ల ఫ్రమ్ లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా. గౌతమ్ గారి మిస్సెస్ స్మిత గారు కాల్లో ఉన్నారు. ఒకసారి మీ మాటల్లో మీ చేసిన క్యాంప్ గురించి మాట్లాడండి. వి వాంట్ టు హియర్ Yeah, యువర్ ఫీడ్బ్యాక్. sure. Good evening, everyone. It's really truly motivating to see how every donation given with compassion directly helps the needy regain their sight and hope for a better life. It was amazing to see the response. I am representing Nelutla family. Gautam వాళ్ళ ఊరు జనగాం. మా అత్తయ్య మావయ్య అందరూ అక్కడి నుంచే బిలాంగ్ అవుతారు. We did it as a tribute to our father-in-law, Nelutla Narasimharao garu. The way everything was organized, it was మాకు ఇది ఫస్ట్ టైం. సో we were not sure how everything will be organized. We got like 2 weeks, 3 weeks notice, and then we said, okay, we had family there. So we had some support to help the organizers.
But the way the organizers did everything, it was really amazing. Really thankful to give this opportunity for us to be part of Shankar Netralaya, to give back to the community. Actually మేము చేసిన ఆ వీక్లో చాలా వర్షాలు. So we were kind of worried how everything will pan out. But luckily, I think our week low, it was rain did not, it was not too heavy. And then organizers kuda, the way they prepared prior to the actual event, వచ్చి అక్కడంతా setup, and then post-operative care was really amazing. I think I don't know the exact counts, but at least 120 surgeries చేశారు. And then the response from the patients, people who thought they will just, the towards the end of the life, they don't have sight and then they have to continue like this అని అనుకున్న వాళ్ళు, needy people who are underprivileged, and they were able to, the response that they gave, like they are now able to see a happiness. Videos చూస్తే it was like mesmerizing actually. Really thanks to all of you to be మాకు అలాంటి ఆపర్చునిటీ వచ్చి మేము ఇలా చేయగలిగాము. దట్ ఇట్ ఈస్ రియలీ వీఆర్ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ శంకర్ నేత్రయ ఫ్యామిలీ, టు బీ ఏబుల్ టు డూ ఆల్ ఆఫ్ దిస్. అండ్ post-operative care was really so good. The organizer Raju garu, ఆయన ప్రతి పేషెంట్కి they organized one day just for giving them next 45 days what you have to take care. ఎలా మెడిసిన్స్ వేసుకోవాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. I did not expect that much of detailing and meticulous organizing. It was really impressive and very motivating and inspiring to see all this come through. So thank you, Balagaru, for giving us this opportunity to giving back to the community. This is from my family, Nelutla family. We thank you all. Thank you for the opportunity. థ్యాంక్ యూ స్మిత గారు. మీకు సో నెక్స్ట్ నేను ఇన్వైట్ చేసేది కల్చరల్ కమిటీ చైర్ నీలిమా గడ్డమనుగు. తను ఒక రకంగా చెప్పాలంటే అట్లాంటా చాప్టర్ సక్సెస్కి షీఈ్ వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంటల్ అండ్ కీ కాంట్రిబ్యూటర్. తను ఒక మాటలో చెప్పాలంటే వెన్ దేర్ ఈజ్ ఎ వర్క్, సో ఫార్ విత్ మై ఎక్స్పీరియన్స్, అన్కండిషనల్ అనే దానికి సినానిమ్ నీలిమ. ఐ నెవర్ హియర్ ఇది కాదు అది అనే క్వశ్చన్ కూడా నేను వినలా. ఎక్కడ అడగదు, కానీ ఏ పని చెప్పినా అది చేసుకుంటూ పోవడం తప్ప తనకి ఇంకొకటి తెలియదు. తను చేసే కూచిపూడి డాన్స్ అకాడమీ అంటే నటరాజ నాట్యాంజలి, ఆ సింబాలిక్గా కూచిపూడి అనే విలేజ్కి తను తన హస్బెండ్ శివాగడ్డ మనకు వెళ్ళి క్యాంప్ చేశారు. సో తన ఎక్స్పీరియన్స్ తన మాటల్లో విందాం. నీలిమా. నమస్తే ఎవ్రీవన్. చాలా పెద్ద ఇంట్రడక్షన్ బాలగారు. ఇది ఐ మీన్ థ్యాంక్స్ టు బాలగారు యాక్చువల్గా టు ఇంట్రడ్యూస్ మీ టు ద శంకర్ నేత్రాలయ. ఇట్స్ ఏ లాంగ్ జర్నీ విత్ బాలగారు. లైక్ వెర్ ఎవర్ హీ గోస్ వి జస్ట్ ఫాలో హిమ్. అండ్ సో లాస్ట్ ఇయర్ మాకు జూన్లో మా మాయ్ గారిది 100th బర్త్డే. అనుకోకుండా ఆ ఇయరే మాకు మేసు చేసే అదృష్టం వచ్చింది. అది కూడా కూచిపూడి విలేజ్లో చేయడం అన్నది నేను ఎప్పటికీ మర్చిపోను. అనుకోకుండా లోకల్గా ఎట్లా అని స్టార్ట్ చేసాము భయంగా, కానీ దగ్గరలో ఒక ఆశ్రమం వాళ్ళు మాకు చుట్టాలని తెలిసింది అక్కడ వెళ్ళాక, కూచిపూడికి వెళ్ళాక, విలేజ్కి వెళ్ళాక. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఆ చుట్టుపక్కల విలేజెస్ అందరితో కూడా మాట్లాడి వీ కుడ్ ఆర్గనైజ్ ఒక వెడ్డింగ్ ఫంక్షన్ హాల్ తీసుకొని. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. డే 1 రోజు మొత్తం మా గడ్డమనుగు ఫ్యామిలీ అంతా కూడా వచ్చారు. సో ఒక ఆల్మోస్ట్ ఒక 1200 మంది పీపుల్ విజిట్ చేశారండి ఆ క్యాంప్కి. అండ్ అరౌండ్ 133 సర్జరీస్ అయినట్టున్నాయి నాకు తెలిసి. అండ్ 254 పీపుల్నేమో రిఫర్ చేశారు మెయిన్ హాస్పిటల్కి. ఇందాక చాలా మంది చెప్పారు అది ఇన్ పర్సన్ ఉండి చేసే మేసు క్యాంప్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ హార్ట్ టచింగ్. అంటే చాలా ఎమోషనల్ హార్ట్ టచింగ్ ఫీలింగ్ అండి. బోల్డ్ మంది చాలా అసలు ఏమీ లేని వాళ్ళు ఇలా కర్రలు పట్టుకొని అతి కష్టం మీద ఎవరో చెప్తే ఆ క్యాంప్కి పాపం ఎంత ఆనందం అంటే ఎంత ఆతృతగా వస్తారంటే అసలు ఆ రోజు
scene, we were like so emotional. It's a life experience and everybody should face that thing. అంటే ఊరికే మాటల్లో ఇక్కడ నుంచి చూసి ఫోటోలు చూసి ఓ వీళ్ళు ఇన్ని చేశారు, ఇన్ని మేసు కామ్స్ వచ్చాయి, ఇంతమంది స్పాన్సర్ చేశారు, అది కాదు. ఇన్ పర్సన్ వెళ్ళి ఇలాంటిది అనుభవిస్తే కానీ ఆ అద్భుతం మనం మాటల్లో చెప్పలేనిది. ఎంత చెప్పినా కూడా తక్కువే ఆ మేసు క్యాంప్ గురించి. అసలు టీం కూడా ఎంత సపోర్టివ్ టీం అంటే ప్రతి దానికి అడ్జస్ట్ అవుతారు, అన్ని మనం అనుకున్నట్టు కూడా చేస్తారు. సో థ్యాంక్స్ వన్స్ అగైన్ శంకర్ నేత్రాలయ and especially Bala garu for bringing me to Shankar Nethralaya, and I'm so fortunate. Hopefully I'll get more sponsors in coming days, and నేను కూడా మళ్ళీ చేసే అదృష్టం నాకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అగైన్. ఫ్రమ్ ఫీనిక్స్ ఆది గారు, రేఖ గారు, మీ ఇద్దరు మాట్లాడండి, మీ ఎక్స్పీరియన్స్ ఐ క్యాంప్ చెప్పండి. థ్యాంక్ యూ బాలా గారు. ఫస్ట్ థింగ్ మీకు వంశీకి మా దీని శంకర్ నేత్రాలయకి మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మేము మేసు క్యాంపు December 26, 2024 to January 3, 2026 కండక్ట్ చేసాము. 25. మా ఊరు కేశాపురము, శ్రీ సత్యసాయి డిస్టిక్, వెరీ నియర్ టు పుట్టపర్తి. So the camp was very grand, successful. Around 1000 people వచ్చారు. పేషెంట్ స్క్రీనింగ్ 950 people అయింది. ఫైనల్గా 138 పీపుల్కు క్యాటాక్ సర్జరీ చేశారు. సో ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ అందరూ చాలామంది వాళ్ళ సర్జరీ అయిన తర్వాత, కంటి చూపు వచ్చిన తర్వాత కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చాలామంది దండం పెట్టి, స్వామి నీవు దేవుడు స్వామి అని ఎంతోమంది అలా అనడము. ఇంకొకరు ఇద్దరు చాలా ఓల్డ్ ఒక దంపతులు, వాళ్ళు సరిగా నడవలేరు, కంటి చూపు కూడా 2 కళ్ళు అంతంత మాత్రమే ఉంది, పిల్లలు ఉన్నా కానీ వాళ్ళను చూసుకోరట. సో వీళ్ళు వంట వండుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది అన్నారు. సో అలా తెలిస్తే మా ఊరి నుంచి కొంచెం నాట్ నియర్ బై, కొంచెం డిస్టెన్స్ ఉండే అక్కడికే సపరేట్గా ఆటో పంపించి వాళ్ళను తెచ్చి ఆపరేషన్ చేసి పంపించాను. మాకు ఈ అవకాశం దేవుడు కలిగించాడనే నేను చెప్తాను. ఎందుకంటే ఇది అనుకోకుండా వచ్చింది. వంశీ వచ్చి మనం ఒకటి పెడదామంటే మాకు పెద్ద ఐడియా కూడా లేదు ఏంటి శంకర్ నేత్రాలయ అని. ఎందుకో ఇది హార్ట్ చాలా టచ్ అయింది. మేము ఇప్పుడు బాబు వర్కింగ్ అనుకున్నాము. దేవుడు రైట్ టైంలో వెన్ వీఆర్ సార్ట్ ఆఫ్ కొంచెం రిటైర్మెంట్ మోడ్లోకి వస్తున్న టైంలో దేవుడు మాకు ఈ అవకాశాన్ని కలిగించారు. అండ్ ప్రతిసారి బాలాగారు చాలా ఎంకరేజ్ చేస్తూ, ఎక్కడన్నా కొద్దిగా మేము డల్ అయినప్పుడు కూడా లేదు చేస్తారు, మీరు చేయగలరు, చేయండి అని. ఆ ఎంకరేజ్మెంట్ మీన్స్ ఏ లాట్. ఇది తప్పకుండా మా మనసులకు నచ్చిన కార్యక్రమము. మేమిద్దరూ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ మాకు చేతనంత తప్పకుండా సపోర్ట్ చేస్తాము. ఇక ఇట్ గివ్స్ అస్ ప్లెజర్ టు డూ దిస్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ రేఖ గారు. మీ ఎనర్జీ డౌన్ అవ్వడం నేను ఎప్పుడు చూడలేదు. యువర్ హై ఎనర్జీ, హై వోల్టేజ్. శంకర్ నేత్రాలయ ప్రోగ్రామ్స్ అన్నింటికి మీ ఇద్దరు ప్రతి ఊరికి వెళ్ళడము, మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్, అండ్ యువర్ పార్ట్ ఆఫ్ ఆల్ ద ప్రోగ్రామ్స్, అండ్ యు బ్రాట్ సో మెనీ స్పాన్సర్స్. అందరినీ హోప్ఫుల్లీ వి అకామిడేట్ దెమ్ నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు మరో చక్కటి సినీ గీతాన్ని పాడడానికి మన ముందుకు వస్తున్నారు డలాస్కి చెందిన ప్రభాకర్ కోట. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిలీలా, వెంటై బంధము రక్త సంబంధము, తోడుగా రారుగా తుదివేళ, మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి కాయమని, నీ బరువు మోసేది
నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగది యమపాసం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలే మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు నెక్స్ట్ మన ధీరజ్ పోలా. ధీరజ్ వెళ్ళాడు, దుమ్ము లేపొచ్చావు ధీరజ్ మీ క్యాంప్ ని. బాలా గారు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎస్పెషలీ ఇంతకుముందు ఆది అండ్ రేఖా గారు చెప్పినట్టు వంశీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో ఫస్ట్ టైం ఫీనిక్స్ లో మనం ఇది చేస్తున్నామంటే ఐ న్యూ శంకర్ నేత్రాలయ. సో దాని సర్వీస్ గురించి చెప్పనక్కర్లేదు. బట్ వంశీ వచ్చి ఫీనిక్స్ లో మనం ఫస్ట్ టైం చేస్తున్నామంటే ఇట్ వాస్ కోఇన్సిడెన్స్ దట్ నీలిమా గారు చెప్పినట్టు దట్ వాజ్ ద సెనెన్షియల్ ఇయర్ ఫర్ మై గ్రాండ్ ఫాదర్స్ బర్త్. సో అప్పుడు మేము ఏదో స్టాచ్యూ ఏదో చేద్దామని అనుకుంటాను. అదే టైంకి ఇట్ వాజ్ రైట్ ఆన్ దట్ టైమ్, ఇది అంటానే సో వై నాట్ వి డూ దిస్, ప్రాబబ్లీ ఇట్స్ ద రైట్ డెసిషన్ దట్ వీ టుక్. మొత్తం ఫ్యామిలీ అందరూ ద స్టిల్ థింగ్ బికాస్ లైక్ యూ సెడ్ ఇట్ వాజ్ ఓవర్వెల్మింగ్ అండి. దాంట్లో మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఎవ్రీ సింగిల్ రూపీ, ఎవ్రీ సింగిల్ బక్ ఈజ్ దానికి పూర్తి ఫ్రూట్ఫుల్నెస్ అనిపించింది. ఎందుకంటే మనం పెట్టిన మనీ చూస్తే అక్కడ జరిగిన ఎఫెక్ట్ దిస్ వే బియాండ్. ఐ థింక్ special thanks to the staff. The staff were amazing. This is GK sir, I still stay in touch with him. He had a severe back pain. అండ్ ద ఫస్ట్ టైం అందరూ శంకర్ నేత్రాలయ ఆపరేషన్స్ చాలా ఉన్నాయి, చేస్తారు, చాలా మంది చేస్తారు ఇట్లాంటి సర్వీసెస్ అని. కానీ శంకర్ నేత్రాలయ దట్ మొబైల్ క్యాంప్ ఈజ్ ద బిగ్గెస్ట్ మనకున్న అచీవ్మెంట్ అన్న. సో ఎందుకంటే పీపుల్ బయటికి వెళ్ళి చేయాలనడానికి చాలా మంది రిలక్టెంట్గా ఉన్నారు. అక్కడ చేపించుకోవడానికి దే ఆర్ రెడీ. అండ్ అక్కడ చేసేటప్పుడు ఎంత కష్టం ఉంటుందో కూడా నేను చూసాను డాక్టర్స్. బికాజ్ వాళ్ళు అలాగే నిలబడుకొని డైలీ ఇంతమంది పేషెంట్స్ కి స్క్రీన్ చేయాలంటే వాళ్ళ ఎంత బ్యాక్. సో హీ డిడ్ 16,000 ఆపరేషన్స్, మోర్ దాన్ 16 ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఆయన అంత చేసి హోల్ డే హీ వాజ్ లైక్ దాట్. అండ్ సో ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ వంశీ, మీకు అందరికీ. సో థ్యాంక్స్. యా చాలా బాగా చేశారు మీ క్యాంప్, నాకు బాగా నచ్చింది. రెడ్డి ఉరిమింది, డాక్టర్ ఎన్ఆర్యు అంటాం మనము, కమ్బ్యాక్ ట్రస్టీ. ఒకప్పుడు శంకర్ నేత్రాలయకు డాలస్ నుంచి అద్భుతమైన సేవలను అందిస్తూ హీ సెడ్ హీ నీడ్ ఏ బ్రేక్. సో నేను మళ్ళీ పర్సూ చేసి యు మే హ్యావ్ ఎ రీజన్ ఫర్ యువర్ బ్రేక్ బట్ వీ హ్యావ్ ఎ బెటర్ రీజన్ టు కమ్ బ్యాక్ అని ఆయన్ని కన్విన్స్ చేసి మళ్ళీ తీసుకొచ్చాను. సో ఆయన మాటల్లో విందాము. డాక్టర్ రెడ్డి ఉరిమింది, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మనం నిజంగా జీవితంలో ఒక్కొక్కసారి ఎంత అదృష్టవంతులు అంటే తెలిసిపోతుంటుంది. ఏ సంస్థను చూసినా కానీ ఆ నలుగురు కావాలంటాం. ఆ నలుగురు ఇక్కడే ఉన్నారు. మంచి పాలకులు, ఆర్గనైజర్స్, మంచి పోషకులు, దాతలు అన్నమాట వాళ్ళు. ఇకపోతే సేవకులు, పనిచేసేవాళ్ళు, చివరిగా బోధకులు, అడ్వైజర్స్. ఆ నలుగురు ఉంటే మనం ఏ పనైనా చేయగల శక్తి, సామర్థ్యం మనలో ఉంటుందండి. గాంధీ గారి సూక్తిని చూస్తే మాట్లాడే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్ననట్టుగా, ఈ పని చేస్తున్నామంటే దానివల్ల ఉపయోగం ఏమిటి, దాని ఇంపాక్ట్ ఎంత ఉంది, మీరే చెప్పారు ఉదాహరణలన్నీ. కాబట్టి ప్రత్యేకంగా మీరు చెప్పింది మరలా నేను చెప్తే బాగోదు. ఈ సంస్థ, ఒక ఆర్గనైజేషన్ ఇంత గొప్పగా రావడానికి కారణం ఆ నలుగురు. ఆ నలుగురు మనకున్నారు. ఆ నలుగురు ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నప్పుడు
మనం కూడా ఆ మార్గంలో నడిచి ఆ మార్గంలో నడిచేటప్పుడు ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, చిత్తశుద్ధితో చేస్తున్నామా లేదా అని ఫలితాలు ఆటోమేటిక్గా మనకే వస్తాయన్నమాట. కాబట్టి ఎంతమందిని మనం స్పాన్సర్లు తెచ్చాము వినేదానికంటే మన మెట్రిక్ ఒకటే శంఖనేత్రాలయాలు. ఎంతమంది కంటి చూపు ఇప్పిస్తున్నాం, తెప్పిస్తున్నాం. నాకు తోచినంతగా ఇక్కడ డాలస్లో ఎక్కువ రోజులు 35 సంవత్సరాలుగా ఉన్నాను కాబట్టి చాలామంది ఆత్మీయులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ సహకారంతో మనం మంచి పనులు చేయడానికి మనకు మార్గదర్శకులు ఉన్నారు. ఈ మార్గం బాగుంది అని చేస్తూ ఉంటే మనకు తెలుస్తూనే ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది మంచి అని? బాలా గారితో రోజుకు ఒక గంట సేపు మాట్లాడితే చాలా విషయాలు తెలుస్తాయి. ఆయన ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తున్నది అనేది నిత్యం మనం గమనిస్తూనే ఉంటాం. అది అది మంచి మార్గం అంటే అక్కడి నుంచి కూడా వస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా శంఖనేత్రాలయ సంస్థ ఇంత అభివృద్ధి పదంలో ఎంతోమందికి ఇంపాక్ట్ఫుల్. చారిటీ నావిగేటర్ కూడా కొంచెం అసూయతో ఉండేటట్లుగా ఉంది. చారిటీ నావిగేటర్ అంటే అమెరికాలో మీకు తెలిసిందే, లాభాపేక్ష లేని సంస్థలన్నింటినీ కూడా చూసి రేటింగ్ ఇస్తుంది. రేటింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చూసేది మనం తీసుకున్న డబ్బులు ఇంపాక్ట్ఫుల్ అంటారు. ఇంపాక్ట్ఫుల్గా అది ఉపయోగపడుతుందా లేదా అనేది. ఇంపాక్ట్ఫుల్గాను ఎక్స్పెన్స్ రేషియోను ఇన్ని చూసి రేటింగ్ ఇస్తుంది. కాబట్టి ఆ, ఇన్ని కారణాలు ఉన్నాయి మన విజయానికి. కేవలం డబ్బులే కాదు, సంకల్పం కావాలి. ఇందాక చెప్పినట్టు ఆ నలుగురు కావాలి. ఆ నలుగురితో ప్రయాణం చేసేటప్పుడు మనకు అలసట ఉండదు. అది నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎన్ఆర్యు గారు. తర్వాత మనకి ఎప్పుడు నేను ఒక్కొక్కసారి 7 చాప్టర్లతో స్టార్ట్ అయినా నేను ఆ పెరుగుతూ ఉండేది చెప్పుకుంటూ వచ్చాను. ఈ 10 అయినాయి, 15 అయినాయి, 20, ఇప్పుడు 26కి వచ్చాయి. కానీ ఈ 26 చాప్టర్లు లేని దగ్గర నుంచి కూడా మనకు మనీ వస్తుంది. అంటే మనకు we don't have anybody in Alaska, we don't have any chapter in Hawaii, we don't have any chapter in North Dakota, South Dakota. సో అంటే ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని అంటే మనకు చాప్టర్స్ లేవు, వాటినే మనము శాటిలైట్ చాప్టర్స్ అంటాం. శాటిలైట్ చాప్టర్స్ అంటే ఇలాంటి ప్రోగ్రామ్ ద్వారా మనము మన మెసేజ్ని వీక్షకులకు తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నా కూడా చూసి అవుట్ సైడ్ యుఎస్ ఆల్సో కొందరు సింగపూర్ నుంచి డొనేట్ చేస్తున్నారు, కొందరు ఆస్ట్రేలియా నుంచి డొనేట్ చేస్తున్నారు. అందుకే ఆస్ట్రేలియా టీవీ వాళ్ళు కూడా మన ప్రోగ్రామ్ని 1 hour రిలే చేస్తున్నారు. ఈ శాటిలైట్ చాప్టర్స్కి తీసుకెళ్లడంలో వన్ అండ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్ ఈజ్ అవర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్యామప్పాలి. వితౌట్ శ్యామప్పాలి ఇట్స్ నాట్ ఈజీ. వెరీ వెరీ టఫ్ వర్క్ హీఈస్ ప్లేయింగ్. ఎందుకంటే మనం 26 చాప్టర్లలో అందరి పాత్ర ఉంది, కానీ ఈ శాటిలైట్ చాప్టర్కి మాత్రం నేను శ్యామ్ కంటిన్యూగా నాన్ స్టాప్గా మేము డైలీ ఐ థింక్ 2-3 టైమ్స్ ఏదో దానికి మాట్లాడుతూనే ఉంటాం. నేను చేస్తాను, తను చేస్తే నేను. బట్ దేర్ ఈస్ అట్లీస్ట్ 1 ఇంటరాక్టివ్ కాల్ ఎవ్రీ డే బిట్వీన్ మీ అండ్ శ్యామ్. సో ఐ వాంట్ అవర్ ఈవీపీ శ్యామపల్లి గారు టు సే ఫ్యూ వర్డ్స్ ఎట్ దిస్ అకేషన్. థ్యాంక్స్ అండి బాలాగారు. శంకర నేత్రాలయ చేస్తున్న ఈ మహాయజ్ఞంలో నేను సైతం సమిధనంటూ నేను చేయగలిగిన సహాయం చేస్తున్నాను. డిజిటల్ మీడియా క్రియేషన్ ద్వారా నేను చేసే సేవ 10 మందికి చేరి మీరంతా చేసే ఈ మంచి పని వారికి కూడా తెలిసి మరికొంతమంది దాతలను ముందుకు రావడానికి ప్రేరణ అవుతోంది అంటే చాలా సంతోషంగా ఉంది. మానవతా దృక్పథం, సేవాభావంతో పరిఢవిల్లిన ఇంతమంది దాతల సమూహంలో కూర్చోవడం ముదావహం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, శంకర నేత్రాలయ సంస్థకు నా ధన్యవాదాలు. నమస్కారం అండి. హౌ టు టేక్ ఇట్ టు ద మెయిన్ స్ట్రీమ్ అనే దాంట్లో లాస్ ఏంజల్స్ చాప్టర్ని గేమ్ చేంజర్గా వచ్చాడు మల్లిక్ బాండా. ఐ కాల్ ఆల్వేస్ మల్లిక్ బాండా ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఫర్ లాస్ ఏంజల్స్ చాప్టర్. బట్ హిజ్ కాంట్రిబ్యూషన్ ఇన్ లాస్ ఏంజల్స్ చాప్టర్ ఈజ్ ఐ కెనాట్ సే ఎనీ వర్డ్స్. మల్లిక్ మాటల్లో తను ఈ ఈ సోఫార్ జరిగిన తను కోఆర్డినేట్ చేసిన క్యాంప్స్ గురించి విందాం. మల్లిక్. Thank you, Bala. Really, Shankar Netralaya there is a purpose, So, but
But before that, I want to actually uh, grateful to these distinguished sponsors because they are the ones actually who are running this cause forward. And Prasad Reddy garu ikkada unnaru. I mean, I've been hearing about him quite a bit, and today I heard him speaking also. So that is definitely a great experience. And Mohan Mallam garu, I think he left the podium, but his thoughtful insights are really great because he's on top because his experience is immense. And we also have Gautam and Smita. Gautam and Smita, if you are there, please turn on your video. They are our sponsors. So actually, there are few people I would like to first recognize, like Sarath Kamineni garu. He did two camps. One in Guntur, one is in Vijayawada. ఒకటేమో వాళ్ళ మదర్ ఇన్ లా ఇన్ ద మెమరీ ఆఫ్ మదర్ ఇన్ లా ఒకటి ఇన్ ద మెమరీ ఆఫ్ హిజ్ ఓన్ మదర్. So they did, two were very successful camps. He was really meticulous. He was on top of it. He pulled a lot of politicians to the stage so that the word got spread out, and two programs were really successful. And the next program is like Gautam and Smita. This one is sponsored by Gautam Lalutla and Smita. Umarani Garu is a wife of Narasimha Rao Garu. Narasimha Rao Garu is a well-known name in that area. They are like అక్కడ దొరలన్నమాట ఆ ఏరియాలో. సో దే హావ్ గాట్ good name. This actually Janagam program looked like it's going just like a lukewarm time, but it became like a big blockbuster. Like so many people came, and then it's like 300, 400 a day, some kind of screenings done, and went really very well. And one of the incident that everybody got posted into our distribution list, saying that one lady, 65-year-old, with disabled, diabetic for 20 years, cannot walk, spinal surgeries, and then she lost her eyes, both eyes, visibility for last 6 months she can't see, and now she is a Vision 2020. I mean, what miraculous! ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది, ఎగ్జాంపుల్ ఏముంటుంది? ఐ మీన్ దిస్ ఇస్ సచ్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్. అండ్ ఆ పుణ్యంలో మనందరికీ భాగం ఉంది. దట్స్ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్, అట్లీస్ట్ దట్ బ్లెస్సింగ్. సో sometimes we don't know the calling as an individual. I don't know what is my purpose and my calling. I have not found it yet, but at least through organization I'm finding some kind of a cause. So this opportunity is great, and I'm surrounded by people like Shama Pali and you always, every time you guide me on the right track. And Gautam and Smita, I don't know if they spoke already, but very grateful to them, including Sharath Kamineni garu. And also great opportunity because I have seen Gangapuram camp from beginning to the end. And organization, we don't have to tell. Perfect organization. I mean, the mobile units, I inspected the mobile units. They are beautifully organized, very neat. I mean, you can see, like, you get that positive vibe when you get into those the mobile vehicles, and then back to back, side to side, very beautiful organization. Everything I was explained by the Raju Bairam, the coordinator. Yeah. And also the approval process and everything is like very streamlined, and we are definitely an evolved organization, and I'm very feel great to be part of this organization. And thanks for the opportunity. Thanks with everyone. థ్యాంక్ యూ థ్యాంక్స్. అండ్ ఫైనల్గా మన సెక్రటరీ వంశీ కృష్ణ ఇరువారం. వంశీ, లైక్ ఐ సెడ్, ఫీనిక్స్ చాప్టర్ ఫ్రమ్ అంటే జీరో నుంచి ఈ టాప్ 5 చాప్టర్స్లోకి తీసుకురావడంలో హీ ప్లేడ్ కీ రోల్. అందరికీ నమస్కారం. బాలన్న, థ్యాంక్స్. థ్యాంక్స్. ఈ శంకర్ నేత్రాలయ ఆర్గనైజేషన్లో పనిచేయడం అనేది చాలా సంతోషం. అదేవిధంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మీ అందరి అన్నలు, అక్కలు, అందరి సహకారం, మీ యొక్క ఆదేశాలు ఒక్కొక్కసారి, అదేవిధంగా మీ ఏమంటారు, మీ సజెషన్స్,
అన్ని అన్ని తీసుకొని నేను కూడా అంచెలంచెలుగా మంచిగా ఎదుగుతున్నానని కోరుకుంటున్నాను. చాలా సంతోషం అన్న. అందరి ఎవరెవరైతే దాతలు ఈ కాల్లో పాల్గొన్నారో వాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఫైనల్ గా ఇంకొకటి, ఎన్ని క్యాంప్స్ లో నిరవధికంగా హెల్ప్ చేస్తున్న లైక్ చెన్నై క్యాంప్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రంజిత్ కుమార్, పుట్టపర్తి క్యాంప్ కోఆర్డినేటర్ భానుప్రకాష్ రెడ్డి, హైదరాబాద్ మేసు క్యాంప్ కోఆర్డినేటర్ రాజు బైరం, జంషెడ్పూర్ జార్ఖండ్ ప్రాజెక్ట్ మేసు క్యాంప్ కోఆర్డినేటర్ ఉజ్జల్ సిన్హా అండ్ కౌశిక్, and Arul Kumar from Chennai, and Suresh Kumar, and doctors GKV, Dr. Alex, and many other medical team, paramedical staff. Final గా చాలా సార్లు కొన్ని ఇమ్మీడియట్ గా కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది క్యాంప్స్ లో. దానికి అన్కండిషనల్ సపోర్ట్ చేస్తున్న ప్రెసిడెంట్ మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్ డాక్టర్ గిరీష్ రావు. సో వీళ్ళందరికీ ఒకసారి మన అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.